ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పద్మశ్రీ పురస్కార గ్రహీత పురస్కార విజేత శ్రీ కుమ్రెళ్ళ విఠలాచార్య గారు. సో వారికి వినమ్రంగా నమస్సులు తెలియజేసుకుంటూ శ్రీనివాస్ గారు ఆంధ్రజ్యోతి పత్రిక సంపాదకులు, మా అందరికీ కూడా ఒక నిత్య స్ఫూర్తి. అలాగే శ్రీనివాసరెడ్డి గారు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, పత్రికా విలువలకి అక్షరంలోని ఔన్నత్యానికి నిలువెత్తు ప్రతీకగా నిలిచిన మనిషి శ్రీనివాసరెడ్డి గారు. ప్రజాపక్షం ప్రస్తుతం వారు దానికి బాధ్యత వహిస్తున్నారు వారికి. అలాగే ఏ పేరైతే తెలంగాణ యావత్ జాతిని ఒక సంచలనం కలిగించగలుగుతుందో, ఏ పాట వల్ల, ఏ గజ్జె వల్ల, ఏ డప్పు చప్పుడు వల్ల అయితే తెలంగాణ ప్రజలందరి గుండె చప్పుడు ప్రతిధ్వనించిందో, అలాంటి గద్దర్ గారి ప్రాంగణం, ఈ మొత్తం ప్రాంగణానికి గద్దర్ ప్రాంగణం అని పేరు పెట్టడం, ఆ గద్దర్ గారి కూతురు వెన్నెల గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా భావిస్తున్నాం. అలాగే వేణుగోపాల్ సార్ వీక్షణం అనే పత్రిక ద్వారా ఎప్పటికప్పుడు మనందరిలో ఒక చైతన్యాన్ని, ఆలోచన రేకెత్తించగలిసిన మనిషి. అలాగే హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీకి సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులు, అలాగే మిగతా సభ్యులందరూ, హైదరాబాద్ బుక్ ఫెయిర్ కి బాధ్యత వహిస్తున్న జులూరు గౌరీశంకర్ గారు, వాసు గారు, బాలరెడ్డి గారు అండ్ చంద్రమోహన్ గారు, రాజేశ్వరరావు గారు, మిగతా పెద్దలందరికీ నమస్సులు తెలియజేసుకుంటూ, సరే ఇక్కడ అంటే ఒక పుస్తక సంస్కృతిని పెంచాలనేది ఒక కాన్సెప్ట్. అంటే పుస్తకం రేపటి భవిష్యత్ తరానికి ఉంటుందా, భాష ఉంటుందా, ఉంటాయా, రేపటి తరంలో ఎలా ఉంటాయి అనేది అది పెద్ద చర్చ. ఇంతకుముందు చాలా మంది పెద్దలు మంచి సూచనలు చేయడం కూడా జరిగింది. వాటన్నిటిని అమలు చేసే దిశగా ప్రభుత్వ పరంగా, అలాగే స్వచ్ఛంద సంస్థల పరంగా, సమాజం పరంగా, తల్లిదండ్రుల పరంగా, స్కూల్స్ పరంగా, విద్యా వ్యవస్థ పరంగా కూడా ఒక వ్యూహాత్మకంగా అందరూ కలిసి జమిలిగా ప్రయత్నం చేయాల్సిన ఆవశ్యకత ఒకటైతే ఉంది. సో ఆ క్రమంలో భాషా సాంస్కృతిక శాఖ ద్వారా మాకు ఉన్న పరిధుల మేరకు మనం ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. సో అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఎన్టీఆర్ స్టేడియం కళాభారతి, తెలంగాణ కళాభారతి ప్రాంతాన్ని హైదరాబాద్ బుక్ ఫెయిర్ కి ఉచితంగా అందించడం ద్వారా పుస్తక సంస్కృతిని, పుస్తకం పట్ల ఉండే ప్రేమని, అభిమానాన్ని, గౌరవాన్ని, ఇష్టాన్ని పెంచే దిశగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక పుస్తకాల జాతర, పుస్తకాల పండుగ దాదాపు ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాం. కరోనా అనంతరం కానీ, కరోనాకు ముందు కానీ 10 నుంచి 15 లక్షల మంది ఈ పుస్తకాల జాతరకి అటెండ్ అవుతున్నారు. ఇక్కడ ఇది ఓన్లీ పుస్తకాలు మాత్రమే కాదు, జ్ఞాన సముపార్జన జరుగుతుంది, జ్ఞానం యొక్క అభివృద్ధి జరుగుతుంది, జ్ఞాన వికాసం జరుగుతుంది, జ్ఞాన వ్యాప్తి జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం హ్యూమన్ రిలేషన్స్ కూడా మరొక్కసారి పునర్నిర్మాణం అవుతున్నాయి. ఇది నిజంగా హ్యూమన్ రిలేషన్స్ వేదికగా మారింది. మానవ సంబంధాలు ఎక్కడో మనం వాట్సాప్ లో మాట్లాడతాం, ఫోన్ లో మాట్లాడతాం, లేదా ఇంకేదో టెక్నాలజీ బేస్డ్ గా డిజిటల్ ప్లాట్ఫామ్ లో కలుస్తున్నాం, వెలుస్తున్నాం, అంతా చేస్తున్నాం. కానీ పుస్తకం అనే సాకుతో, పుస్తకాల జాతర అనే సాకుతో అందరూ విచ్చేసి ఇక్కడ మేధావులు, జ్ఞానులు, స్కాలర్స్, అక్షర ప్రేమికులు, సాహితీవేత్తలు, కవులు, కళాకారులు అందరూ కూడా, రచయితలు, నవలాకారులు అందరూ కూడా ఇక్కడికి ఈ పండుగ సందర్భంగా వచ్చేసి అందరూ కలుసుకోవడం అనే ఒక గొప్ప గెట్ టుగెదర్ అనేది జరుగుతుంది. సో అలాంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారి వారి సారథ్యంలో, అలాగే గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, అలాగే ప్రభుత్వ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి శ్రీమతి శైలజ రామయ్య గారు, ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్య గారు, వారందరి సారథ్యంలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక్కడ జానపద కళలు అన్నారు. ఎవ్రీ డే ఒక మాకు స్లాట్ కూడా కేటాయించడం జరిగింది సార్. 6 నుంచి 6:15 నుంచి 7 గంటల వరకు అంటే ఒక టైం ఉంది. ఆ టైంలో వారు ఇచ్చిన, నిర్వాహకులు ఇచ్చిన టైంలో ప్రతిరోజు ఒక జానపద కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం. తెలంగాణ మీకు తెలుసు అత్యంత అద్భుతమైన రిచ్ కల్చరల్ హెరిటేజ్ ఉంది. సో వాటిని ప్రదర్శించే విధంగా, వాటిని ఔన్నత్యాన్ని చెప్పే విధంగా ఇప్పటి తరానికి, మిగతా వారందరికీ కూడా 2 రకాలుగా, ఒకటేమో నోస్టాల్జియా, ఇంకొకటేమో కొత్తగా పరిచయం అవ్వడం. కొత్త తరానికి ఒగ్గుడోలు అనేది పరిచయం అవుతుంది, ఆల్రెడీ చూసిన వారికి నోస్టాల్జియా లాగా గుర్తొస్తుంది. సో ఈ 2
రెండు రకాల లక్ష్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. సో వాసు గారు అండ్ చంద్రమోహన్ గారు, జూలూరు గౌరీ శంకర్ గారు అండ్ బాలరెడ్డి గారు, సో వీరందరూ కూడా పూర్తి బాధ్యత వహిస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంత్రివర్యులు కొద్ది క్షణాల తర్వాత వస్తారు.